బోలా శంకరుడు అత్యంత సులభమైన పూజలతో కూడా సంతోషపడే పరమశివుడు. కానీ అన్ని దేవతలకు ఇష్టమైన కుంకుమను మాత్రం శివలింగానికి సమర్పించకూడదు. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న షాకింగ్ కారణాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మొదటి కారణం, శివలింగం అనేది పరమశివుడి యొక్క పురుషతత్వానికి ప్రతీక. ఆయన వైరాగ్యమూర్తి, సన్యాసి, అందుకే ఆయన విభూతి ధరిస్తాడు. కుంకుమ అనేది సౌభాగ్యానికి, వైవాహిక జీవితానికి, స్త్రీతత్వానికి సంబంధించినది. వైరాగ్యమూర్తి అయిన శివుడికి గృహస్థ జీవితానికి సంబంధించిన కుంకుమను పెట్టడం ఆయన నిర్గుణ స్వరూపానికి గౌరవం ఇవ్వకపోవడమే అవుతుంది. రెండో కారణం ఏంటంటే, దీని వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. శివుడిని లయకారుడిగా భావిస్తారు. ఆయన తపస్సు చేసే సమయంలో తీవ్రమైన శక్తిని కలిగి ఉంటారు. శివలింగాన్ని నిత్యం చల్లగా, శాంతంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అందుకే చల్లదనాన్ని ఇచ్చే పాలు, నీరు, గంధం, విభూతులతో అభిషేకం చేస్తారు. కుంకుమ ఎరుపు రంగులో ఉండడం వల్ల అది శరీరంలో వేడిని పెంచుతుంది. శాంతికి బదులు వేడిని పెంచడం శాస్త్రాలకు విరుద్ధం. కాబట్టి శివలింగాన్ని కేవలం గంధం, విభూతి, బిల్వపత్రాలు మరియు చల్లని నీటితో మాత్రమే పూజించాలి. ఇదే అత్యంత శ్రేయస్కరం. ఈ నియమాలు శివుడికి ఇష్టం లేక కాదు, ఆయన వైరాగ్య స్వరూపానికి మనం ఇచ్చే గౌరవం. దేవుణ్ణి, ఆయన తత్వాన్ని గౌరవించడమే అసలైన భక్తి. ఈ ఆసక్తికరమైన విషయాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.